ఎంతగా స్థుతించుకుంటున్నాను. అలాగే మరి సేవకులకి సంఘస్థులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఆరో మాటగా చదువుకుందామా? యోహాను సువార్త 19వ అధ్యాయము 30 చదువుకుందాం. యోహాను సువార్త 19:30. చాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆరో మాట అంటే సమాప్తమైనదని చెప్పాను. అయితే నేను మరి సహోదరు చెప్పిన విధముగా 7 మాటలు సిలువలో మాట్లాడిన యేసుప్రభు వారు పలికిన 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అది చాలా మనుషులకి చాలా అవసరమైన మాటలు. అయితే 7 మాటలు కూడా 7 మాటల్లో మొదటి 3 మాటలు మాత్రం అది మనుషుల నిమిత్తం మాట్లాడారు, మనుషుల కొరకు మాట్లాడారు. అయితే చివరి 3 మాటలు, చివరి 7 నుంచి 7, 6, 5 ఈ 3 మాటలు మాత్రం వ్యక్తిగతంగా తన నిమిత్తం తాను మాట్లాడారు. కానీ మధ్యలో ఉన్న మాట 4వ మాట మాత్రమే తండ్రికి తనకున్న సంబంధాన్ని తెలుపుకుంటూ ఆ మాట్లాడిన మాటగా మనము అర్థం చేసుకునే వారుగా ఉందామని నేను ఒక మాట చెప్తున్నాను. అయితే 7 మాటలు కూడా అది చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఈ 6వ మాట సమాప్తమైనది. యేసు అప్పుడే మరి అన్ని సమాప్తమైన తెలిసి ఆయన సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పజెంపుకున్నాడంట. సమాప్తమైనది. ఏం సమాప్తమైనది అంటే వర్క్ కంప్లీట్ అయిపోయిందని అని చెప్పి ఒక అర్థం వస్తుంది. అయితే ఇంకేం మిగిలి ఉండలేదు, ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు. అంటే ఏం సమాప్తం చేశాడు ఆయన, ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడని చెప్పి నేను ఈ మాటల విషయంలో ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు అద్భుతంగా కొన్ని మాటలు నాకు నేర్పించాడు. వాటిలో అవన్నీ చెప్పడానికి టైం సరిపోదు, కానీ ఒక 3 మాటలు మాత్రం నేను తీసుకొని రావడం జరిగింది మీ ముందుకి. 3 మాటలు ప్రధానమైనది ఆయన సమాప్తం చేయడానికి. చదువుకుందామా? ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం 4 చదువుకుందాం. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన జీవిస్తున్న కాలంలో సజీవునిగా ఉన్నప్పుడు, ఆయన చనిపోక ముందు మరి తండ్రితో మాట్లాడుతున్న మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాడు. 7 అనే మాట సంపూర్ణానికి సూచిస్తుంటది. ఏనేం చేశాడంటే, ఈ నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నేను నెరవేర్చాను, నేను మహిమపరిచాను అని చెప్పి తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమి ఆయన పని ఇచ్చాడు, ఈయన ఏమి సంపూర్ణంగా నెరవేర్చాడని చెప్పి మనం ధ్యానించుకున్నట్లయితే, ఆయన సంపూర్ణంగా నెరవేర్చిన పనులో మరి 3 ప్రధానమైనవి. దాంట్లో నేను మొట్టమొదటిగా ఒక మాట మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. పాపము నుండి మరణము మనకు సంభవిస్తుంది. పాపము నుండి వచ్చే జీతము మరణము. ఆ మరణం అనగా నరకము, నిత్య నరకము. అయితే ప్రతి మనుషుడు ఆదాము రోమపత్రికలో ఉంటుంది, చదవని అవసరం లేదు, రోమపత్రికలో రాయబడి ఉందేమో తెలుసా? ఆదాము చేసిన పాపాన్ని బట్టి, అయితే పాపము చేయని వారి మీద కూడా ఆ పాపం పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పాపం నుంచి విమోచన, మరి శాశ్వత విమోచన లేదు. ఇంకా అందరూ కూడా పాపానికి దాసులుగా ఉన్నప్పుడు ఆ పాపం నుంచి విముక్తి చేయాలని, ఆ పాపం నుంచి విడిపించడం కోసము మరి ఆయనే వెల చెల్లించాడు. ఆయన క్రయధనముగా వెల చెల్లించి పాపానికి ఆయన చెల్లించి ఆ మరణాన్ని ముళ్ళను విరిచివేసి ఆయన సమాప్తం చేసి మనల్ని నీతిమంతులుగా మార్చి ఆ నరకానికి పాత్రలుగా మనం చేయకుండా విడిపించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దాని నుంచి విడిపించి మనల్ని మరి మన స్వతంత్రులుగా చేసి నీతిమంతులుగా మార్చి ఆ పరలోకానికి హక్కుదారులుగా చేశాడు. పాపం మన మీద వేలుబడి చేయడానికి లేదు. ఆ పాపం మన మీద వేలుబడి లేదు. అలాగే మనకి మరణము కూడా లేదు. మనము మరణిస్తే మరి శరీరానికి వచ్చే మరణమే కానీ ఆత్మీయ మరణం మనకు లేదు. మనము మరి మరణించిన వెంటనే మరి ఆ యొక్క దేవుని ఎదుగు చేరే విధంగా గొప్ప ఆ యొక్క కార్యాన్ని కూడా దేవుడు చేసి సమాప్తం చేశాడు. మరి రెండవది చూసుకున్నట్లయితే బలులు మరి ధర్మశాస్త్రము, అలాగే ప్రవచనాలు. పాత నిబంధన గ్రంథం చదువుకున్నప్పుడు మనము మరి మనం వివరించుకున్నాం కదా, పాస్టర్ గారి ద్వారా నేర్చుకున్నాము 5 బలులు, అలాగే ఇంకా మరి ప్రవచనాలు, ఆ ధర్మశాస్త్రము. ఆయన చెప్తాడు సజీవంగా ఉన్నప్పుడు ఏం చెప్తారు తెలుసా? కొనవ ప్రసంగంలో, మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు. అది దానికి లోనైన వారుగా మనం ఉన్నప్పటికీ ఆయన ఏం చేశారు తెలుసా? దానికి లోనైన వారు మనల్ని దాని నుంచి విడిపించాడు. అంటే ధర్మశాస్త్రం లోనైన వారు అంటే శిక్షకు పాత్రులము. మరి ఆ పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్షించబడాలి, అది ధర్మశాస్త్రం చెప్తుంది. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్తుంది ధర్మశాస్త్రము. అయితే మనకు ప్రభువారు ఆయన కృపను బట్టి మనమందరం శిక్షించబడాల్సిన వారమే. కానీ ఆ శిక్ష నుంచి విడిపించి, ఆ ధర్మశాస్త్రంలోనే మనల్ని విడిపించి ఆ బలులు ఆయనే అర్పించాడు. ఆయన ఒక్కసారిగా. అయితే పాప క్షమాపణ కలగాలంటే రక్తం చిందించబడాలి.
రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అని చెప్పి ఎవ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ సామాన్యంగా చెప్పవచ్చు అంటాడు. అయితే మరి ఖచ్చితంగా రక్తం చిందించబడాలి. ఆ రక్తము కోడెల రక్తం కావచ్చు, మేకల రక్తం కావచ్చు, లేదా గొర్రెల రక్తం కావచ్చు. ఆ రక్తం ద్వారా సంపూర్ణమైన ఆ విమోచన కలగలేదు. మనుషునికి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు, అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు. అది ఒక చక్రం లాగా తిరుగుతుంది, కానీ దానికి సంపూర్ణమైన ఫుల్ స్టాప్ కలగలేదు. కానీ యేసు ప్రభు వారు మాత్రం ఈ భూమి మీదకి వచ్చి ఆయన మాత్రం 33 సంవత్సరాల భూమి మీద జీవించి ఆ సంపూర్ణమైన బలి, ఆ వెల, ఆ రక్తము ఆయన చిందించి మనందరిని కూడా విడిపించి విమోచనకర్తగా మనకి ఆయనే ఉండి ఆ విషయంలో కూడా ఆయనే వెల చెల్లించి సమాప్తం చేశాడు. ఏం సమాప్తం చేశాడంటే బలుల విషయం సమాప్తం చేశాడు. బలులు, ధర్మశాస్త్రము, అలాగే మరి ఆ ధర్మశాస్త్రం ప్రతి ఒక్క ప్రవచనములు మరి మనకు దానికి ముందుగా ఉన్న భక్తులు ఎంతో మంది కూడా ప్రవచించారు. ఆ ప్రవచనం ప్రతి ఒక్కటి కూడా ఆయన నెరవేర్చబడింది. అలాగే మూడోది చూసినట్లయితే మరి సాతాను తల చితక దొరకటము, అలాగే మనందరికి కూడా రక్షణ కల్పించడము. ఇది చాలా చాలా మాటలు ఉన్నాయి మరి నెరవేర్పులు. కానీ నేను తీసుకున్న 3 మాటలే. ఈ 3 మరి సాతాను తల చితక దొరికి మనందరికి కూడా రక్షణ కలిగించాడు. మాలో ప్రతి ఒక్క మనిషికి రక్షణ కలిగించాడు. అది దాంట్లో కూడా ఆయన సమాప్తం చేశాడు. అంటే ఆ సాతాను తల చదువుకోవటువంటి ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది తెలుసా? అది నువ్వు మడిమి ఆ సర్పానికి దేవుడు ఒక శాపాన్ని చెప్తూ అంటాడు, నువ్వు దాన్ని మడిమితో కొడతావు, ఆయన మడిమి కొడతావు, కానీ ఆయన మాత్రం నీ తల చితక దొరుకున్న మాట అది నెరవేర్పు కలిగింది. ఆయన తల చితక దొక్కడం అంటే ప్రభు యేసుక్రీస్తు వారు మరి మరణించి అలాగే ఒకవేళ సమాధిలో ఉంటే తల చితక దొరకబడేది కాదు. అది మరణించడం ద్వారా కాదు, తిరిగి పునరుద్ధారుడు అవడం ద్వారా ఆ సాతాను తల చితక దొరకబడింది. అది అనుకుంది యేసు ప్రభు వారి పని ముగించబడింది, యేసు ప్రభు వారి పని సమాప్తం అయిపోయింది, ఇంకా లేదు, ఆయన చనిపోయాడు అని చెప్పి అనుకుంది. కానీ ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సమాధిలో మరి ఏ సమాధి కూడా ఖాళీగా లేదు. సమాధిలో శవం ఖచ్చితంగా ఉంటుంది, కానీ యేసు ప్రభు వారి సమాధి మాత్రము ఖాళీగా ఉంది, ఎందుకంటే సజీవుడిగా లేచి ఉన్నారు కాబట్టి దాని తల చిత్తగా దొరికాడు. మనందరికి కూడా రక్షణ అందించగలిగాడు నా ప్రియ సహోదరుడు. ఈ విషయంలో కూడా ఆయన సమాప్తి చేశాడు. ప్రతి ఒక్కటి ఆయన ముగించాడు, ఇంకా ఏమి లేదు. చాలా మంది మనము చూస్తుంటాం చనిపోయే ముందు మాట్లాడే మాటలు చాలా ముఖ్యమైనవి. చనిపోతున్న ముందు చూస్తుంటాం కదా, పెద్దవాళ్ళు కావచ్చు, వయసు అయిపోయిన వాళ్ళు కావచ్చు, ఇంకా చనిపోతాము కొద్ది రోజులు అనుకున్నప్పుడు వారి ఇంటి వాళ్ళు పిలిచి, పెద్దవాళ్ళ పిల్లల్ని పిలిచి ఇక్కడ ఈ ఆస్తులు ఉన్నాయి, అక్కడ ఆ ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కొన్ని సంపాదించింది అని చెప్తూ మరి మరణించే ముందు చెప్పే మాటలు అవి చాలా గుర్తు పెట్టుకుంటారు. ఏం చేస్తారంటే మా నాన్న ఈ మాట చెప్పాడు మరణించే ముందు, మా అమ్మ ఈ మాట చెప్పిందని చెప్పి అది గుర్తు పెట్టుకుంటారు. అంటే అది ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు చనిపోతే కూడా ఈ 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు మనకు నేర్పించి మన దగ్గర మాట్లాడి ఆయన చనిపోయటం జరిగింది నా ప్రియ సహోదరుడా. ఈ 7 మాటలు కూడా ప్రాముఖ్యమైన మాటలు. అయితే చనిపోయే ముందు పెద్దలు అంటారు కదా, నా పని అయిపోయింది, నా కథ ముగిసిపోయింది, ఇక నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అంటారు. అయితే వాళ్ళు ఏమి చేశారో కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఒక ప్రణాళికతో మనం పంపించాడు భూమి మీదకి. ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక అనేది ఉంది. అంటే ఆ ప్రణాళికతో మనం ఇక్కడ పంపబడ్డాము. యేసు ప్రభు వారు మాత్రము ఆయన ప్రణాళికను బట్టి వచ్చాడు ఈ భూమి మీదకి. ప్రతి ఒక్కటి మాట పొల్లు తప్పిపోకుండా ప్రతి ఒక్కటి నెరవేర్చి ఆయన ముగించి తను ఆ యొక్క తండ్రి వద్దకు చేర్చబడ్డాడు. మరి పంపబడ్డ మనము కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి ఒక ప్రణాళిక చొప్పున పంపబడ్డాము. అయితే మనం కూడా మన ప్రణాళికను నెరవేర్చే విధంగా ఉన్నామా? ఒకవేళ మనం నెరవేర్చుతున్నామా, లేదంటే మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకుని రాత్రి యొక్క ఉదయకాల సమయంలో నా సహోదరుడా. ఎందుకంటే మనకు నెరవేర్చే వారిగా ఉండాలని చెప్పి ప్రభు ఆశపడుతున్నాడు. సంపూర్ణంగా నెరవేర్చాడు, మనం కూడా నెరవేర్చాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. అలాగే నేను ఒక శిలువ ధ్యానం చదువుకుంటున్నప్పుడు ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాటలు మరి నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఒక శిలువ సత్యం దేవుడు నాకు బయలుపరిచాడు. ఒక సత్యం ఏంటంటే యేసు ప్రభు వారు శిలువ వేయబడ్డప్పుడు మరి పాస్టర్ గారు మన కళ్ళ కట్టినట్లుగా ఈరోజు ఆ మాటల్లో మనకి వివరించాడు. నాకు నిజంగా ఆ మాటలు చెప్పినప్పుడు చాలా బాధ దుఃఖం వేస్తుంది హృదయంలో. అయితే మరి ముఖ్యంగా నాకు నా హృదయం దేవుడు ప్రేరేపణ ఏంటంటే యేసు ప్రభు 33 సంవత్సరాల యవ్వనస్తుడు. అయితే యవ్వనస్తుడైన ఆయన మినిమము ఒక 70 కేజీల బరువు పైన ఉండవచ్చు నా అంచనా. అది నాకు బైబిల్ చదివింది కాదు, తెలియదు నాకు. 70 కేజీల పైన ఒకవేళ అంచనా ఉండవచ్చు అని నాకు అనుకున్నాను. అయితే ఒక రాయిని మనం తీసి ఇలా పైకి విసిరేసినప్పుడు, రాయి కానీ లేదంటే ఒక వస్తువుని ఇలా పైకి విసిరేసినప్పుడు అది ఖచ్చితంగా భూమి మీద పడుతుంది. అంటే అది ఈ భూమి ఆ శక్తి ఉంటుంది కదా, అది ఖచ్చితంగా భూమి మీదకే వస్తుంది. అయితే యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు
ఆయన్ని ఆకాశానికి మధ్యన భూమికి మధ్యలో ఆ సిలువ వేయటం జరిగింది. సిలువ ఎలా వేశారంటే చేతికి కాళ్ళకి త్రాళ్ళు కట్టేయలేదు. త్రాళ్ళు కట్టి వేస్తే ఒక బాధ ఒక విధంగా ఉండేది బాధ. కానీ ఆ చేతికి ఒక శీల కొట్టినప్పుడు, ప్రాషగా చెప్పా కదా, అది 8 ఇంచులు ఆ యొక్క అంగుళాలు కలిగిన శీల చేతికి కొట్టి ఆ శీలని చక్కగా బెగ్గొట్టినప్పుడు ఎంత వేదన వేస్తుంది. ఆ చేతికి ఈ చేతికి కొట్టి 2 కాళ్ళు ఇలా పెట్టి కింద కొట్టినప్పుడు, అయితే ఈ బరువు అంతా, ఈ 70 కేజీలు మినిమం బరువు పైన ఉన్న బరువు ఎక్కడికి వస్తుంది? బరువు అంటే భూమి మీదకి వస్తుంది. అది కిందకి దిగజారుద్ది, పైకి వెళ్ళదు. ఆ బరువు కిందకి ఇలా కిందకి అలా కిందకి వస్తున్నప్పుడు నిజముగా ఒక మాట చెప్తాను, ఆ 3 మేకుల మీదనే ఆ బరువు అంతా ఆపగలిగింది. ఆ 3 మేకులు ఆ బరువు ఆపుతున్నప్పుడు, ఆయన ఆ శరీరం కిందకి ఇలా వస్తున్నప్పుడు ఎంత వేదన అనిపిస్తుంది. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియ సహోదరుడా, ఎంత వేదన అనుభవించి ఉండవచ్చు ఒకవేళ ఆయన. ఆ 70 కేజీల బరువు కూడా కిందకి ఇలా దిగజారుతున్నప్పుడు ఆ చర్మం చీల్చుకొస్తూ ఉంటుంది కదా, ఆ మేకు చీల్చుకొస్తూ ఉంటుంది. కానీ కూడా ఆ బరువు ఆయన ఆపుకొని అంత వేదన ఆయన భరించి, ఆయనకు ముళ్ళ కిరీటం ఒకవైపు, ఆ శరీరం వీపు 39 కొరడా దెబ్బలతో శరీరం చీల్చబడింది, రక్తం ముద్దలుగా భూమి మీద పడవేయబడిందని చెప్పి వాక్యం చెప్తుంది. అంత వేదన అనుభవిస్తూ కూడా, అంత వేదనలో కూడా మన కొరకు, కేవలం మన కోసము 7 మాటలు ఆయన మాట్లాడగలిగాడు. నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు వారు అంత త్యాగం చేయడానికి అసలుకి ఏముంది? అంత మన పట్ల అంత ఫెసిలిటీ ఏమీ లేదు. అయితే ఆయన చేసిన ఒక కార్యం ఏంటంటే, తండ్రికి మరి మనకి ఉన్న ఆ మధ్యలో ఉన్న ఆ యొక్క సమాధాన బంధాన్ని తెగిపోయింది కాబట్టి ఆ బంధం కలపడం కోసము, ఇందాక సహోదరులు చెప్పిన విధముగా మనం ప్రణాళిక ఏంటంటే దేవుడితో సహవాసం చేయడం కోసం మనం ఏర్పరచబడ్డాము, మనం ఇక్కడ పుట్టించబడ్డాము. ఆయనతో సహవాసం చేస్తూ ఆయన సువార్త పనిని, మనం ఈ భూమి మీద ఆయన ఇచ్చిన మనకు పనిని నెరవేర్చే వారుగా మనం ఉండాలి. అలాగే ఆయన చూపించిన ప్రేమను బట్టి మనము ముందుకు కొనసాగే వారుగా ఉండాలని చెప్పి మరి దేవుడు మనకు నేర్పిస్తున్న ఈ మాట, 6వ మాటని మరి జ్ఞాపకం మనం ముందుకు కొనసాగుతాం. ఇది చక్కగా అవకాశం ఇచ్చే దేవుడికి, సేవకులకి నా కృతజ్ఞత మరొకసారి చెప్పుకుంటూ ఈ యొక్క సమయాన్ని మరి దైవ సేవకులకు అప్పచెప్పుకుంటున్నాను.